సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానన్నట్లు ఉదయనిధి స్టాలిన్ని మద్రాస్ హైకోర్టు చాలా క్లియర్గా అడిగింది. సనాతన ధర్మం మీద నువ్వు అసలు ఏం రీసెర్చ్ చేసావు, ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తావు అన్నటువంటి. అతనికి అదేం లేదు. సనాతన ధర్మంలో కులతత్వం ఉందంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటించినా పాటించబోయినా హిందూ ధర్మంలో కులాలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో కూడా కులాలు ఉన్నాయి, ముస్లింలో కూడా కులాలు ఉన్నాయి. ముస్లింలో కులాలు లేకపోతే బీసీఈ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇప్పుడు మమతా బెనర్జీ ముస్లింలో ఉన్న కులాల ఆధారంగానే కదా అక్కడ బీసీ రిజర్వేషన్ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి ఇక్కడ బీసీ కులాల ఆధారంగానే కదా రిజర్వేషన్ ఇచ్చింది. కర్ణాటకలో బీసీ కులాల ఆధారంగానే కదా ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది. మరి కులాలు లేకపోవడం ముస్లింల్లో, క్రిస్టియానిటీలో లేవా అట్లాగే? కానీ పర్టికులర్గా అలాగే వివక్ష హిందువులు ఏమంటాము మనం, వీళ్ళు చెప్పేటటువంటి సనాతన ధర్మం ప్రకారమే మత మార్పిళ్ళు ఎందుకు జరిగినాయి అంటే హిందువులు దళితుల్ని పట్టించుకోకపోవడం వల్ల. మరి అట్లాంటప్పుడు అనిల్ శాస్త్రి గారు ఎట్లాగా వివక్షకు గురయ్యాడు? శాస్త్రి గారు కదా వివక్ష చేసినటువంటి కులానికి చెందినవాడు కదా, మరి ఆయన ఎలా వివక్షకు గురవుతాడు? లేకపోతే బిషప్పులుగా ఉన్న రెడ్లు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎట్లా అయ్యారు? వాళ్ళు వివక్షకు ఎట్లా గురయ్యారు? వివక్షకు గురి కాకుండా వాళ్ళు ఎందుకు మతం మారారు? ఇప్పుడు కులాల పేరున చర్చిలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? మరి అక్కడ కూడా వివక్ష ఉంది కదా. అక్కడ పెద్ద పొజిషన్స్కి అగ్ర కులాల వాళ్ళే, హిందువుల్లోనే అగ్ర కులాల వాళ్ళే అక్కడ బిషప్లు అవుతున్నారు, ఆ పైన పొజిషన్స్కి పోతున్నారు. ఎందుకు జరుగుతోంది? వివక్ష అక్కడికి పోయినా ఉంది కదా. అది వ్యక్తుల లోపం, దాన్ని సరిగ్గా అడ్రస్ చేయలేకపోవడం పాపం.